అది ఎంచక్క ఆ 200 ఎకరాలతో జంప్ అయిపోయింది. తప్పిపోయిన వాళ్ళ కోసం వెతికితే దొరకచ్చు. ఎవరైనా ఎత్తికెళ్లిన వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తే ఎలాగైనా పట్టుకోవచ్చు. కానీ కావాలని పారిపోయిన ఆ లక్ష్మిని మీరు ఎంత వెతికినా పట్టుకోలేరు. అసలది ఒక్కతే పారిపోయిందో లేక ఏవన్నైనా తీసుకొని శాస్త్రం నిజాలు తెలియకుండా ఎవరికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం అంత కరెక్ట్ కాదు. మరేంట్రా, అది నీ వెనకాలే వచ్చింది కదా. ఆ అడవిలోకి నువ్వు వెళ్ళొచ్చావు కదా, మరి అది నీ వెనకాలే రావాలి కదా. అది టైం కోసం ఎదురు చూస్తుంది. ఎలా 200 ఎకరాలు కాజేద్దామని అనుకుంది. మంచి అవకాశం దొరికింది, దొరకగానే చక్కగా చెక్కేసింది. లక్ష్మి అలాంటిది కాదు వదినా. అది మనందరికీ టోకరా వేసి అంత ఆస్తి తీసుకుని పారిపోయినా కూడా మీరింకా భ్రమలోనే ఉన్నారేంటొదినా? అంబికా, లక్ష్మి ఎన్నటికీ అలాంటి పని చేయదు. ఇలాంటి పిచ్చి నమ్మకంతో దానికి ఆస్తి మొత్తం రాసిచ్చావు. అది మనకు గుండె గీసి వెళ్లిపోయింది. అయినా కూడా మీరు దాన్ని నమ్మడం ఆపట్లేదు.